దేవుడు నిన్ను నింపాలనుకున్నప్పుడు దీన మనస్సు ఉంది, తర్వాత హృదయం అనేటువంటి తలుపు కూడా తెరిచి ఉంచాం. కానీ లోపలంతా మురికి ఉందనుకోండి, నేను ఎంత మంచి నీళ్లు పోసినా ఆ నీళ్లు ఉపయోగపడవు. అంతే కదా. ఇప్పుడు ఏం కావాలి? నిజమైన పరలోకమైన ఆనందం ఉండాలి అంటే నా అంతరంగము శుద్ధి చేయబడినటువంటి సిద్ధపాటు కలిగి ఉంటే అప్పుడు దేవుడు నింపినటువంటి ప్రతి మాట మనలో నిజమైన ఆనందం ఇస్తుంది. పరిశుద్ధ హృదయము నాలో ఉన్నవారు, నాతో ఉన్నవారు, నాకై ఉన్నవారు, నాతో ఆనందించాలనుకున్నవారు, వారు నిజంగా ఆనందించడానికి వారి పరిశుద్ధమైన హృదయము చాలా ఇంపార్టెంట్. బాటిల్ అశుభ్రంగా ఉంటే అందులో నేను ఎంత మంచి నీళ్లు పోసినా అలా మళ్ళీ పాడైపోతాయి. అది ఎవరికి ఇచ్చిన అనారోగ్యత, మళ్ళీ నీవు తాగిన అనారోగ్యతని. ప్రతి ఒక్కరు ఎలా ఉంటున్నారు అంటే వారు లోకముతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు కఠినంగా. ఎన్నిసార్లు చెప్పినా మరలా లోకంతో స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలంటున్నారు. లోకంతో స్నేహం చేస్తే నాకు శత్రువు అవుతావు అని ఆయన ఎన్నిసార్లు చెప్పినా లేదు, లోకంలో ఉంటాను, ఆదివారం దేవుని రాజ్యంలో కూడా ఉంటాను, కానీ నాకు ఎప్పుడు కూడా దేవునిలో ఉన్నటువంటి ఆనందం కావాలి. నా ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వాలి. నాకు ఏ అక్కరున్న దేవుడు అప్పుడే ఇచ్చేయాలి. నాకు ఏ కొదువ రావద్దు, ఏ బలహీనతలు నా జీవితంలో ఉండకూడదు, ఏ అనారోగ్యతలు రావద్దు, ఏ సమస్యలు రాకూడదు. నాకు అన్ని మేలుకరమైనవి ఉండాలి. ఎందుకంటే నేను ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను కదా. ఆయన ఆదివారం ఒకటే కాదు, ప్రతిదినము నాతో స్నేహము నువ్వు చేయాలి. ప్రతిరోజు నువ్వు నాతో స్నేహం చేస్తే నాలో ఆనందించగలుగుతావు. నువ్వు ఒక్కరోజు స్నేహం చేసి మిగిలిన 6 రోజులు నువ్వు ఒకవేళ లోకంతో స్నేహం చేస్తే నేను ఎలా నిన్ను దీవించగలుగుతాను, నేను ఎలా నిన్ను ఆశీర్వదించగలుగుతాను, నేను ఎలా నిన్ను నా వాడుగా పరలోక సంబంధమైన ఆనందంతో నిన్ను నింపగలదు, ఎలా నేను నీతో భోజనం చేస్తాను. ఇప్పుడు ఆయన హృదయంలో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనల్ని మనం ఆయనను మన హృదయాల్లోనికి ఆహ్వానించుతున్నాం అనుకో, తలుపు తీసాం. కానీ లోపలంతా కీడుతో, చెడుతో, పాపంతో నింపబడుతుంటే ఆయన రాగలడు? నువ్వు ఓపెన్ చేసిన ఆయన రాడు. ఆయన ఏమంటాడంటే ముందు ఆ శుభ్రం చేసుకుంటే నేను వస్తాను. తలుపు తీసావు, చాలా మంచిది, కానీ మరలా పరిశుద్ధత లేకపోతే ఎలా?